స్త్రీలు తప్పకుండా ఈ నియమాలు పాటిస్తే ఆ ఇల్లు లక్ష్మీ నివాసమే. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మీరు నివసించే ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలంటే స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. అంతేకాదు ఇల్లు చూసి ఇల్లాలని చూడాలని అంటారు మన పెద్దలు. ఈ సామెతలు ఊరికే అనలేదు. స్త్రీలు తమ రోజువారీ కార్యక్రమాలను ఒక క్రమ పద్ధతిలో చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. ఇంటిని పరిశుభ్రంగా ఉంచే చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి ఇల్లాలు చేసే పనులు, అనుసరించే మార్గాలు ఆ కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులపైన ప్రభావం చూపుతుంది. స్త్రీలు కొన్ని నియమాలు ఆచరించడం వల్ల పేదరికం నుంచి తప్పకుండా బయటపడవచ్చని మన పండితులు సూచిస్తున్నారు. ఒక ఇల్లు బాగుండాలి అన్నా, ఇంట్లో వారు ఎదగాలన్నా ఆ ఇంటి ఇల్లాలి తీరు మూల కారణమని పెద్దలు చెప్తుంటారు. స్త్రీలు పాటించవలసిన నియమాలు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి. బారెడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంటిని దరిద్ర దేవత వెంటాడుతుంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే తమ నుదుటిపై బొట్టు ఉండేలా చూసుకోవాలి. ముఖం కడుక్కోకుండా, పళ్ళు తోముకోకుండా వంటగది అలాగే పూజ గదిలోకి వెళ్ళకూడదు. ఉదయం నిద్రలేవగానే మీ ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు. చాలామంది రాత్రి సమయంలో గాజులు తీస్తుంటారు, కానీ అలా తీయరాదు. స్త్రీలు ఒకరు ధరించిన పూలను మరొకరు ఎప్పుడూ కూడా ధరించరాదు. ఇంట్లో తలపెట్టే మంచి పనులు ఏవైనా శుక్లపక్షంలోనే చేయాలి. అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయవలను. బహుళ పక్షంలో చేయకూడదని పండితులు చెబుతున్నారు. స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరబూసుకొని ఉండకూడదు. ఇది జ్యేష్ఠాదేవి స్వరూపము. ఇది ఇంటిలో మంగళ కార్యాలకు విఘ్నం కలిగిస్తుంది. ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇచ్చేటప్పుడు కుడి చేతితో ఇవ్వాలి, ఎడమ చేతిని ఉపయోగించకూడదు. సుమంగళి స్త్రీలు రాత్రి వేళయందు అలిగి ఆహారం తినకుండా నిద్రించకూడదు. అలాగే శుక్రవారం నాడు కానీ, జీతం వచ్చిన వెంటనే కానీ ముందుగా ఉప్పు కొనండి. ఇలా చేయడం వలన సంపద, అభివృద్ధి కలుగుతుందని చెప్తారు. స్త్రీలు ఎప్పుడు దిండుపై కూర్చోకూడదు. ఆడవారనే కాదు, ఇంట్లో ఎవరు కూడా అలా దిండు మీద కూర్చోకూడదని చెప్తున్నారు. ఇంటి ఇల్లాలి నోటి నుండి ఎప్పుడూ కూడా పీడ, దరిద్రం, శని, పీనుగు, కష్టం అనే పదాలు వినిపించకూడదు. ఇంట్లో దుమ్ము, ధూళి, సాలెగుళ్ళు దరిద్రహేతులు కాబట్టి ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. స్త్రీలు ఎప్పుడు కోపం, చిరాకుతో ఉంటే ఇంట్లో అసలు సంతోషమే ఉండదు. అందుకే చీటికి మాటికి చిరాకు పడకుండా కుటుంబంతో సహనంతో సున్నితంగా మెలగడానికి వ్యవహరించాలి. ఇంట్లో మగవారు మంగళవారం నాడు క్షవరం చేసుకోవడం, గడ్డం గీసుకోవడం లాంటివి చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ ఇంటి ఇల్లాలిదే. కొత్త బట్టలు ధరించే ముందు దానికి ఏదైనా ఒక మూల కొంత పసుపు రాయాలి. ఎందుకంటే పసుపు క్రిమి సంహారిణి. సుమంగళి స్త్రీలు నలుపు రంగు దుస్తులు వాడడం కానీ, నలుపు రంగు బట్టలు కట్టుకోవడం కానీ ఎప్పటికీ చేయకూడదు. అలాగే ప్రతిరోజు భోజనానికి ముందు కాకికి అన్నం పెట్టాలి. ఇలా చేయడం వలన పితృదేవతలు సంతృప్తిని పొందుతారు. అలాగే కాకికి భోజనానికి ముందు, కుక్కకు భోజనం తర్వాత పెట్టాలి. కొబ్బరికాయ చిప్పను తాంబూలంగా ఇచ్చేవాళ్ళు 3 కళ్ళు ఉండే భాగము తాము ఉంచుకొని మిగతా భాగం ఇతరులకు ఇవ్వవలను. ఎవరికైనా ఇచ్చేటప్పుడు చేతికి అస్సలు ఇవ్వకూడదు. కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. సూర్యాస్తమయం తర్వాత తల దువ్వడం వంటివి చేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందట. ఆడవాళ్ళు కాలిపై కాలు వేసుకొని కూర్చోవడం, కాళ్ళు ఆడిస్తూ కూర్చోవడం, వంటి కాలుతో నిలబడడం, ఎక్కువగా ఊగుతుండడం వంటి పనులు చేయకూడదు. శరీరంలోని ఎముకలు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశం కలదు. స్త్రీలు బహిష్టు సమయంలో పూలు తలలో ధరించరాదు. ఆ సమయంలో ఎవరైనా ఇవ్వడానికి ప్రయత్నించినా, పూలు అమ్మేవారు వచ్చి ఇవ్వబోయినా వద్దు అనకుండా రేపు తీసుకుంటానని చెప్పాలి. ఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగినప్పుడు
పలకరించి వచ్చేవారికి ఎదురెళ్ళి ఆహ్వానించకూడదు. అలా చేస్తే అశుభాలను ఆహ్వానించినట్లు అవుతుంది. అలాగే పలకరించి వెళ్ళేవారు పోయేటప్పుడు వెళ్ళి వస్తానని చెప్పకూడదు. ఇంట్లో శ్రద్ధ దినాలు ఉంటే శ్రద్ధ వరకు ముగ్గు వేయకూడదు. శ్రద్ధ అనంతరం ముగ్గు వేయాలి. దేవుడికి ప్రార్థన చేసి స్వీకరించిన తర్వాతనే ఏదైనా ఇతర ఆహార పదార్థాలు స్వీకరించాలి. అంతేకాని ముందు తిన్న తర్వాత దేవుడికి పెడతామంటే లక్ష్మీదేవి కలత చెంది ఇంటి నుండి వెళ్ళిపోతుందట. ఇంటిని శుభ్రం చేసిన వెంటనే ముందుగా స్నానం చేసుకోవాలి. అంతేకాని మధ్యాహ్నం తర్వాత స్నానం ఆచరిస్తే ఆ ఇల్లు పేదరికంతో పాటు బాధలు తప్పవు. ఇంట్లో రోజుకు ఒక్కసారైనా దీపం పెట్టుకుంటే ఆ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. దీపాలు వెలిగించిన తర్వాత పాలు, నెయ్యి, పసుపు వంటి పదార్థాలు బయటకు అస్సలు ఇవ్వకూడదు. ఇంటి బయట సాయంత్రంలోపు ఆరవేసిన బట్టలను తీసివేయాలి. ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా చెప్పులు వంటివి అస్సలు పెట్టుకోకూడదు. శుభ్రంగా పెట్టుకోవాలి. ఇంటి ఇల్లాలు ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారడమే కాకుండా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వెలిగిపోతుంది. ఉదయాన్నే నిద్ర లేచాక అందరూ చేయాల్సిన పనులు. ఉదయం నిద్రలేవగానే మన భారాన్ని మోస్తున్న భూదేవికి నమస్కారం చేయాలి. మన ఇంటి ఆవరణలో ఉండే తులసి మొక్కను లేదా గోమాతను మొదటిగా చూడడం చాలా మంచిది. ఉదయం నిద్ర కుడివైపుగా లేవాలని మీ అరచేతులను చూసుకోవడం వలన మీకు అంతా శుభమే జరుగుతుందని అంటారు. ఏ వస్తువు చూడాలి, ఎవరిని చూస్తే మంచిది అనుకున్నవారు ఇంట్లో పసిపిల్లలు ఉంటే వారి ముఖం చూడడం చేయాలి. పసిపిల్లల హృదయాలు కల్మషం లేనివి, స్వార్థం లేనివి. మీ కుటుంబానికి వండి పెట్టడం దేవునికి వంట చేసి పెట్టినట్లు కాబట్టి వంటింట్లోకి వెళ్ళే ముందు స్నానం చేసిన తర్వాతనే వంట అనేది ప్రారంభించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.